హనుమంతుడు పుట్టడంతోటే చాలా శక్తులతో పుట్టాడు. ఒక పూట ఆకలేస్తున్నప్పుడు సూర్యుడే ఒక మామిడి పండు అనుకుని తినడానికి వెళ్ళాడు. ఇంద్రుడు భయపడి ఇంద్ర దేవుళ్ళతోటి వెళ్లి వజ్రాయుధాన్ని ఆంజనేయ స్వామి మీద ఇసురుతాడు. విసరగానే ఆయన నోటి నుంచి ఆ సూర్యుడు బయటపడతాడు. హనుమంతుడి పవర్స్ అన్ని తీసేసుకుంటారు. ఎప్పుడైతే ఆ పవర్స్ అన్ని పోతాయో హనుమంతుడికి అంజనీదేవి అంటది, విష్ణుమూర్తి మళ్ళీ రామావతారం ఎత్తినప్పుడు నువ్వు రాముడికి సేవ చేసి ఆయన భక్తుడిగా ఉన్నప్పుడు నీ పవర్స్ మళ్ళీ నీకు తెలుస్తాయి, అప్పటి వరకు నీ పవర్స్ తెలీదు అని కూడా అంటారన్నమాట. మరి ఎలా విద్య నేర్చుకోవడం ఎలా, నాకు ఎవరు నేర్పిస్తారు అని హనుమంతుడు అడగ్గా ఆ సూర్యుడే నీకు నేర్పిస్తాడు అని తల్లి అంటుంది. అప్పుడు సూర్య భగవానుడు వేదాస్, పురాణాస్, ఉపనిషత్స్ అన్ని విద్యలు, అన్ని నాలెడ్జ్ అంతా కూడా ఆంజనేయ స్వామికి అందజేస్తాడు. గురుదక్షిణగా ఏదైనా చెయ్యాలి కదా, ఏదైనా ఇవ్వాలి కదా, సూర్యుడికి నమస్కరిస్తూ డిఫరెంట్ పాస్చర్స్ లో సూర్య నమస్కారాన్ని క్రియేట్ చేసిందే మన హనుమంతుడు.